ముక్కుసూటి రాజకీయాలు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైజం. ఆయన మాట తీరు, ఆయన రాజకీయ విధానం కూడా ముక్కుసూటిగా ఉంటుంది, డొంక తిరుగుడుగా ఉండదు. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ అంటూ ఒక హామీని ఇచ్చారు. ఆ హామీని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేకపోయారు, రైతులను మోసం చేశారు. ఆ తర్వాత 19 ఎన్నికల్లో రైతులు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు. 2014 ఎన్నికల్లో చాలామంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి మనం కూడా రైతులకు రుణమాఫీ హామీ ఇద్దాము అని సూచన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. అమలు సాధ్యం కాని హామీలను, అమలు చేయలేని హామీలను నేను ఇవ్వలేను అంటూ కరాఖండిగా తెగేసి చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ఆయన ముక్కుసూటి రాజకీయ విధానం. ఎందుకంటే అప్పుడప్పుడే రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ నుంచి కొత్త రాష్ట్రానికి మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అమలు సాధ్యం కాని హామీనిచ్చి అమలు చేయలేక ప్రజలను మోసం చేయడం సరైంది కాదు అన్నది అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం. ఆ తర్వాత కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అమలు చేయలేని, అమలు సాధ్యం కాని హామీలను ఇవ్వలేదు. తాను ఏదైతే చెప్పాడో అదే చేశాడు, అదే చేసి చూపించాడు ప్రజలకు. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం, రాజకీయ వైఖరి మొదటి నుంచి. అయితే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ శృతిమించిపోయాయి. మొదటి నుంచి కూడా చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి కూడా చంద్రబాబువి ఇవే తరహా రాజకీయాలు. ముక్కుసూటి రాజకీయాలు చంద్రబాబు చరిత్రలో లేవు, ముక్కుసూటి నైజం కూడా చంద్రబాబుది కాదు. ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్కు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అదే రాజకీయాన్ని ఎన్నుకోవాలి. అదే స్థాయిలో ప్రజలకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గురించి, రాజకీయ విధానాల గురించి తెలియజేయాలి, ప్రజల ముందు వాటిని ఎండగట్టాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు ఒక విశ్లేషణ జరుగుతోంది. రాజకీయాలు ఎప్పుడు కూడా ఈ విధంగానే చేయాలి, ఈ విధంగా చేయకూడదు అన్న లెక్కలేం ఉండవు. కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా, అప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయాల్లో వ్యూహాలను రాజకీయ పార్టీ అధినేతలు అనుసరిస్తూ ఉంటారు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలంటే వారు వెళ్తున్నటువంటి దారిలోనే వెళ్ళి వారికి బుద్ధి చెప్పాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి 15 రోజులకు ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక అంశంతో తాను అమలు చేయాల్సినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ కాలం సాగదు, ప్రజలు కూడా తెలుసుకునే సమయం వస్తుంది. ఆ రోజు చంద్రబాబుకు తగిన బుద్ధి కూడా చెబుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి ఈ పంతాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ విధానాన్ని, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని ఖచ్చితంగా బట్టలు ఉడిదీసి నిలబెడుతుంది సమాజం ముందు, ప్రజల ముందు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 28న తెలుగుదేశం పార్టీ కడపలో భారీ ఎత్తున మహానాడు సభ నిర్వహిస్తోంది. అదే రోజున జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. దాదాపుగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పొగాకు గిట్టుబాటు ధర పూర్తిగా పడిపోయింది. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా క్వాలిటీ పేరుతో పొగాకును వ్యాపారులు తిరస్కరిస్తున్నటువంటి నేపథ్యం, కూలీలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులు పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా, వారి గోడు వినకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ నెల 28న జరిగే మహానాడు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల ఆవేదనను, ఆక్రందనను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు వినిపించేందుకు వెళ్తున్నారు. మామూలుగా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రోజు వైసీపీ కార్యక్రమం ఉండదు, వైసీపీ
కార్యక్రమం ఏర్పాటు చేసిన రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉండదు. సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం ఇది. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే కీలకమైన ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుందో అదే రోజు వైసీపీ కూడా ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ దృష్టికి, కూటమి ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహానాడులో తెలుగుదేశం పార్టీ మాట్లాడే మాటలకు అదే రోజున జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వబోతున్నారు. పొగాకు రైతుల సమస్యను ఎందుకు పరిష్కరించరు అని ఆ రోజు నిలదీయబోతున్నారు అన్నది సమాచారం. అదేవిధంగా జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుంది. ఈ ఏడాదిలో ఏం చేశామో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే జూన్ 4ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంగా ప్రకటించారు. జిల్లా మండల స్థాయిల్లో అధికారులకు వినతి పత్రం అందించాలని ఇప్పటికే పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేక ఏడాది పూర్తవుతుంది సూపర్ 6 హామీలను. ఈ హామీలను అమలు చేయాలి, ఎందుకు అమలు చేయడం లేదు, ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి జూన్ 4న ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి పోటీగా వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల దృష్టి ఒకవైపు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు, ప్రభుత్వం ఏడాది పూర్తి చేసినటువంటి కార్యక్రమానిపైన ఉంటుంది. అదేవిధంగా వారికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి టూర్కు సంబంధించి, అదేవిధంగా వెన్నుపోటు దినం జూన్ 4కు సంబంధించి ప్రజల అటెన్షన్ ఉంటుంది. అంటే అటు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో ప్రజలు చూస్తారు, ఇటు వైసీపీ ఏం ప్రశ్నిస్తుందో, ఏం చేయలేదని అడుగుతుందో అది కూడా ప్రజలు చూసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రజలకు ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి విధానం సరైందే అని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ప్రజా సమస్యలు పరిష్కరించమని ఎండగట్టాలంటే అందుకు అసెంబ్లీనే వేదిక కావాల్సిన అవసరం లేదు, శాసన మండలినే వేదిక కానవసరం లేదు. ప్రజాక్షేత్రమే ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదిక. ఈ ప్రజాక్షేత్రం నుంచే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టవచ్చు, సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక మంచి వేదిక అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.